ఇక తెలంగాణ ప్రజలారా ఏం జరిగిందంటే ఇక చూడుర్రి, మల్లిగాడు ఎమ్మెల్సీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నా అని చెప్పుకుంటాడు. ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, చెప్పుకుంటాడు. ఈ చెప్పుకునే క్రమంలో ఏం చేసిందంటే, మనం రోజు వాని గురించి, వాని అక్రమాల గురించి, వాని అవినీతి గురించి, వాని దుర్మార్గమైన మాటల గురించి, వాడు చెప్తున్న అబద్ధాల గురించి ప్రతిరోజు వాడిని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఎక్కడ వాడు ఒక పేపర్ పెట్టిండుగా, శని పేపర్ అని. ఆ శని పేపర్ను ముందటేసి వాని శని భాగవతాన్ని, వాని లంగా భాగవతాన్ని, వాని బట్టవాయి భాగవతాన్ని, వాని బ్లాక్ మెయిలింగ్ భాగవతాన్ని మొత్తం ప్రతిరోజు కడిగి పడేస్తాను మనం యూ న్యూస్ వేదికగా. ఇంకా ఇది గమనించిండు, రోజు చూస్తాడు వాడు నా న్యూస్. ఇవాళ ఏం తిట్టిండు మా శిల్క ప్రవీణ్ అని రోజు చూస్తాడు వాడు. అయితే ఏం చేసిండు, ఇక ఎప్పుడైతే వానికి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని మనకి నమ్మకం వచ్చిందో, ఈ శనార్థి పేపరు ఆన్లైన్లో రాకుండా వాడు మాత్రమే ప్రింట్ చేసుకొని పొద్దున వాడు చదివి ఆన్లైన్లోకి వెళ్ళి తీసేస్తాను ఆ పేపర్. ఇదే నిదర్శనం. నిన్న రాలేదంటే ఏందో అనుకున్నాం. ఇక చూడండి, మీరు అబద్ధాలు అయితే మీరు అందరు ఒక్కరు ఆన్లైన్లో ఈ శనార్థి తెలంగాణ పేపర్ కొట్టి చూడండి. మీకు ఎవరికి వచ్చినా నాకు ఫార్వర్డ్ చేయండి, అందరు కామెంట్స్ కూడా పెట్టండి. ఇక చూడండి, ఇది శనార్థి తెలంగాణ మల్లిగాని పేపర్. ఇది ఇక్కడ క్యూ న్యూస్ అని ఉంటుంది, శనార్థి తెలంగాణ .com అని ఉంటుంది. ఇది కొట్టండి, అయిపోయింది. వెబ్సైట్ లాక్డ్. గింత భయమారా మల్లిగా నేను పేపర్ చదువుతానని. శిల్క ప్రవీణ్ పేపర్ చదువుతానంటే సుస్సు పడతాను మల్లిగానికి. ఎందుకంటే ఈ పేపర్ ముందటేసే వీడు నన్ను ఒడగొట్టేటట్టున్నాడు అనుకుంటాడు మల్లిగా. మీకు వచ్చిందా ఏమన్నా? రాదు. బట్ కానీ వాడు పొద్దున వాని పేపర్ చదువుతాను, వాడు మార్నింగ్ న్యూస్లో వాని పేపర్ చదువుతాను. నిన్న రాకపోయేసరికి ఇవాళ నేను చెక్ చేసిన వాడి మార్నింగ్ న్యూస్లో ఫస్ట్ పేపర్ వాందే చదువుకుంటాను. చదువుకొని ఏం చేస్తాడు, తీసేస్తాను. వాడు ఏం చేస్తానంటే ఫస్ట్ పేపర్ ఒకటి ఇక వాని గురించే రాసుకుంటారు రోజు. వాని గురించి, వాని మొగడు రేవంత్ రెడ్డి గురించి వార్త రాసుకుని అది డౌన్లోడ్ చేసుకొని వెంటనే వెబ్సైట్ని లాక్ చేసుకుంటాను. ఇక ఈ పేపర్ రాకుండా లాక్ చేసుకుంటాను. చిలుక ప్రవీణ్కి భయపడి, నీకు భయపడి నమస్తే తెలంగాణ పేపర్ గట్లనే ఆఫ్ చేసిండ్లారా? గింత భయం ఆరా? ఈ గాడిది, పిచ్చిగాడిది, ఎడ్డిగాడిది 100 మంది 100 రకాలుగా విమర్శిస్తారు. నీ నీతి నిజాయితీ ఏమున్నదో చూపించుకోవాలి. వెబ్సైట్నే మొత్తం పేపర్ లేకుండా చేస్తావరా గాడిది. చిలుక ప్రవీణ్ అంటే గింత భయపడుతున్నావారా నువ్వు? వీడు నాకు రోజు తెలుసు, వీడు రోజు సాయంత్రం వీడు చేసి ఒక్క పని ఏంటంటే 7-8 తర్వాత చిలుక ప్రవీణ్ న్యూస్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో ముఖ్యంగా వానికి సంబంధించి ఏ వీడియో మాట్లాడినా దాన్ని ముందర పెట్టుకొని కన్నీరు గారుస్తా అంటాడట. నేను ఎందుకు శిల్క ప్రవీణ్ వదులుకుంటుని, ఎందుకు శిల్క ప్రవీణ్ మీద అబండాలు ఎత్తిని, అసలు నా భాగవతం అంతా తెలంగాణలో తెలిసిపోయిందంటేనే శిల్క ప్రవీణ్ వల్లనే. విని చంపుదునా, విని కొడుదునా, విని ఏం చేద్దును అని ఇట్లా కన్నీరు గారుస్తా అంటాడట. వీడు ఒక్కడే మళ్ళీ అన్ని తలుపులు మూసుకుంటాడట. ఎవరు రాని చిన్న పిల్లని కూడా లోపల రానియారట. వాళ్ళ బిడ్డలు 2 ఉంటారు. 1 గంట సేపు నన్ను ప్రత్యేకంగా విడిచిపెట్టురా. ఇక ఇవాళ శిల్క ప్రవీణ్ వార్తలు చూడకపోతే, వాడు నన్ను ఏం తిట్టిండో వినకపోతే నాకు కూడా నెమ్మది కలగదని ఇదేదో నేను కామెడీగా చెప్తలేను, వాడిని హేళన చేయడానికి చెప్తలేను. ఇది నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు ఇచ్చిండ్రు. అన్న నీ వార్తలు చూడకుంటుండే వాడు, నువ్వు చెప్తున్న సబ్జెక్ట్ కూడా వానికి తెలియదు కొన్నిసార్లు, దాన్ని కూడా మరీ తెలుసుకుంటాడు వాడు. అయిపోయా. మీరు ఎన్నిసార్లు కొట్టారు రాదు. ఇక్కడ శనార్థి అని ఉన్నది కదా, శనార్థి తెలంగాణ ఎందుకు ఓపెన్ అయితే లేదు? మళ్ళీగా గింత పిరికిసాల కాని అని అయితే అనుకోలేదురా నేను. ఇప్పుడు అంటన్నా గింత పిరికి పిత్తుల సాల కాని అనుకోలేను నేను. గింత ఇక ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, నిన్న ఇవాళ రాలే కదా పేపర్, ఇప్పుడు ఇవాళ వింటాడు వీడు పిరికి పిత్తులోడు అంటాండి అని. రేపంచాలి వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తావు తెలుసు నువ్వు కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ నెల రోజులు నేను నీ వెబ్సైట్ని చదివి నీ వార్తలు చదివితే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావురా. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు నాకు క్షమాపణ చెప్పేదాకా, నువ్వు నా మీద ఏవైతే నిందలేసినావో ఆ నిందలన్నీ అనవసరంగా వేసినా, నాకు తప్పైందని నువ్వు దండం పెట్టి చికోటి ప్రవీణ్కి ఎట్లయితే నీ న్యూస్ ఛానల్ తీసుకొచ్చి చికోటి ప్రవీణ్ ఇట్లా, ఇప్పుడు ఆయనే కొంత డబ్బు ఉన్నాడు కదా చికోటి ప్రవీణ్ గారు, నా వల్ల మీ శరీరానికి ఏమన్నా బాధ కలిగితే, నా వల్ల మిమ్మల్ని ఏమన్నా బాధ పెడితే మీకు క్షమాపణ కోరుతాను అంటే, డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాని కాళ్ళు మొక్కి వానికి క్షమాపణ కోరుతావు. డబ్బు లేనోళ్ళను
ఏలన చేయడం, డబ్బు లేని వాళ్ళ మీద 4 నిందలేసి బయటికి పంపించడం, వాళ్ళ మీద రాళ్ళు వేయడం, ఈ పని చేస్తావు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ గుండెల నిండా ధైర్యం ఉన్నదిరా మల్లిగా. మా పుట్టుకే ప్రమాదం. ప్రమాదమైన పుట్టుకతోటి పెట్టుకున్నావు నువ్వు. మరి నీ అంగిలాగా ఇప్పకపోతే నీ ఎట్లా చిలుక ప్రవీణ్ అవుతారా? నేను చిలుక ప్రవీణ్ ఎట్లా అవుతారా? నీ అంగిలాగా ఇప్పి నీకు కారం పొడి పోసి బరిగెలతో చంపకపోతే ఎట్లా అవుతారా నీ చిలుక ప్రవీణ్ని మల్లిగా? 3 సంవత్సరాలుగా నీకు నిద్ర ఉంటలేదంటే, నీ కళ్ళ కింద నల్ల సారకాలు వచ్చినాయంటే కారణం ఎవర్రా? చిలుక ప్రవీణే. మందు కుక్క తాగినట్టు మందు తాగి నిద్ర లేక నీ అమ్మ నేను ఇంత పేరు తెచ్చుకుందాం అనుకుంటే ఆగమైపోయే, నా భాగవతం అంతా బయటపట్టే, నేను తాగేటోని అని తెలిసిపోయా, నేను సిగరెట్లు తాగేటోని అని తెలిసిపోయా, మల్లిగాడు అంటే ఏం సుఖం పోస అనుకుంటే మల్లిగాడు సిగరెట్లు తాగుతాడని తెలిసిపోయా, మల్లిగాడు మందు తాగుతాడని తెలిసిపోయా, మల్లిగాడు మోసాలు చేస్తాడని తెలిసిపోయా, మల్లిగాడు చాలా పెద్ద బ్లాక్ మెయిలర్ అని తెలిసిపోయా ఈ సమాజానికి, మల్లిగాని దగ్గర 100 కోట్లు ఉన్నాయని తెలిసిపోయా, అంగిలాగు సిద్ధాంతం అంటే అంగిలాగులో మొత్తం 200 కోట్లు దోసుకున్నాడని తెలిసిపోయా, ఆకునూరు మురళితోటి ఓ వేషం కట్టి దొంగ మాటలు చెప్తే ఇవి ఆకునూరు మురళి లాంటి మీద నా పక్కకు వచ్చిందంటే వాడు దొంగ అని చెప్పే, ఇగో తొలివేలు రగ్గాడు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ చేసి నన్ను వీరుడు శూరుడు అని చూపెడదామంటే వాడు దొంగ అని తెలిసిపోయా. ఇట్లా ఎవరితోటి ఉన్న వచ్చిన పసిగట్టి చెప్పే చిలుక ప్రవీణ్ ఎట్లా నా జీవితం అంత ఆగమైపోయా. మల్లిగా చాలా కావాలరా, నీతి పరుడుగా బతకాలంటే చాలా ఓపిక కావాలి. సంవత్సరాలు గడుస్తాయి, అవసరమైతే చచ్చిపోతాం, రూపాయి సంపాదించకుండా చచ్చిపోతాం. నీతి నిజాయితీతోటి బతకాలంటే, నిబద్ధతతోటి బతకాలంటే, స్థిరత్వంతో బతకాలంటే అది చాలా ధైర్యం కావాలి, చాలా ఓపిక కావాలి. అది నాకు ఉన్నది. 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి లేకుండా నా బొచ్చుమే అనుకొని కింద మీద పడుతూ న్యూస్ ఛానల్ ఆగిపోతున్నా, మళ్ళా తెరిచి మళ్ళా మాట్లాడుతూ మళ్ళా కొట్లాడుతూ ఇంత ఓపిక కావాలరా. ఏదో రాత్రికి రాత్రి కొని బ్లాక్మెయిల్ చేసి 4 కోట్లు తీసుకొచ్చుకొని లొట్టలో పోసుకొని తాక్కుంటా పడ్డామంటే కాదురా మల్లిగా. చాలా ఓపిక కావాలి. ధైర్యంగా బతకాలంటే, నిజాయితీగా బతకాలంటే, నిబద్ధతతో బతకాలంటే, ఒక సిద్ధాంతం మీద బతకాలంటే చాలా ధైర్యం, చాలా ఓపిక, చాలా నెమ్మది కావాలి. అవి నీలో లేవు. నీదంతా కుక్క స్వభావం. ఏ కుండ చూద్దామా ఆ కుండలో ఏలు పెడదాం, ఏ కుండ చూద్దామా ఆ కుండలో మూతి పెడదాం, అది కడక తాగుదాం. ఇది నీ బుద్ధి. ఇక